Hello all, myself Dr. Rukesh, consultant pediatrician at Parmita Children's Hospital, Madinaguda branch. సో ఈ రోజు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఉపయోగాలు ఏమిటి, పిల్లలు ఎంతవరకు డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలనేది తెలుసుకుందాం. సో ఫిజికల్ యాక్టివిటీ అంటే సెడెంటరీగా కూర్చోవడం కాకుండా యాక్టివ్ టైం పర్ డే ఎంత ఉంటున్నారు. సో దట్ టైమ్ ఈస్ కాల్డ్ ఫిజికల్ యాక్టివిటీ టైం. ఎంత టైం అనేది ఫస్ట్ బర్త్ టు 1 year మధ్యలో అయితే పిల్లలు ఒక 30 minutes మినిమం ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫస్ట్ 3 months అయితే పిల్లలకి టమ్మీ టైం ఉంటుంది. సో దాంతోపాటు క్రాలింగ్ ఇవన్నీ చేస్తారు. ఆఫ్టర్ 1 to 2 years బేబీస్ అయితే టాడ్లర్ ఏజ్ గ్రూప్లో అయితే మినిమం ఆఫ్ 3 hours ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో టాడ్లర్ ఏజ్ గ్రూప్లో అయితే రన్నింగ్, జంపింగ్, సో అండ్ డాన్సింగ్, సో ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మినిమం 3 hours అయినా ఉండాలి. అండ్ 5 to 18 years పిల్లల్లో అయితే యాజ్ దే ఆర్ స్కూల్ గోయింగ్ దే షుడ్ హ్యావ్ ఏ స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే వాకింగ్, రన్నింగ్తో పాటు they should have any cycling or any sports activity such as basketball, badminton, so swimming. So ila structured physical activity వచ్చేసి సో పర్ డే మినిమం ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఉండాలి, మాక్సిమం ఆఫ్ 3 hours వరకు ఉండొచ్చు. ఈ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల పిల్లలకి ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే వాళ్ళకు మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు, వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది, ప్లస్ వాళ్ళ హార్ట్, మజిల్, బోన్స్ అనేవి గ్రో అవడానికి ఉంటుంది, అండ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ చేసి అలసిపోతారు కాబట్టి నిద్ర కూడా దే విల్ హ్యావ్ ఏ గుడ్ స్లీప్, అండ్ మెమరీ అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ విల్ ఆల్సో ఇంప్రూవ్, అండ్ దీంతో పాటు దే విల్ హ్యావ్ గుడ్ సోషల్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్. థ్యాంక్ యూ.